నమస్కారం. ఈరోజు మన కథాంశం గంగలో ములిగితే పాపాలు పోతాయా? విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా పాపాలను ప్రక్షాళన చేస్తుందిట. అదెలాగో ఈ కథలో తెలుసుకుందాం. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వచ్చారు. వారికి గంగా నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తూ ఉండటం కనిపించింది. అది చూసి పార్వతీదేవి ఇలా అడిగింది, నాథా, ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలన్నీ తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అనే సందేహాన్ని వెలిబుచ్చింది. అప్పుడు ఈశ్వరుడు చిరునవ్వుతో, దేవి, ఇప్పుడు నేను నీకొకటి చెప్తాను. నీవు అలాగే చెయ్యి. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏం చెయ్యాలో చెప్పాడు పరమేశ్వరుడు. ఆ ప్రకారమే పార్వతీమాత పండు ముత్తైదువ రూపం ధరించి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు, అయ్యా, నా భర్తకి ఒక శాపం ఉంది. పాపాత్ములు ఎవరైనా ఆయన్ను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అలాగే ఆయన్ను ముట్టుకున్నవారు కూడా తలబద్దలై చచ్చిపోతారు. కాబట్టి మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయన్ను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరించింది. ఆ మాట విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుణ్ణి రెక్కపట్టుకుని తన వీపు మీద వేసుకుని మోస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెప్తూనే, నాయనా, నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగళ్యాన్ని దక్కించావు. నీవు పాపరహితుడివా అని అడిగింది. ఆ వ్యక్తి, అమ్మా, నేను ఇంతకు ముందే గంగా స్నానం చేసి పునీతుణ్ణి అయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నం చేశాను అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి అదృశ్యమయ్యారు. చూశావా దేవి, విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు పరమేశ్వరుడు. పార్వతీమాత చిరునవ్వుతో అర్థమైందన్నట్లుగా తల పంకించింది. పనిచేస్తుందా లేదా అనే అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పనిచేయదుట. గంగలో ములిగిన అందరికీ పాపాలు పోతాయా అనే ప్రశ్నకు సమాధానం ఇది. పార్వతీమాత చెప్పినట్లుగా పాపాలన్నీ చేసేసి గంగలో ఒక ములిగి నాకు చాలా నమ్మకం ఉంది, నా పాపాలన్నీ పోయాయి అనుకుంటే మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవు. చేసిన పాపానికి పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తంగా గంగా స్నానం చేస్తే పాప ప్రక్షాళన తప్పకుండా జరుగుతుంది. గంగా స్నానం చేసిన తరువాత వచ్చిన పశ్చాత్తాపాన్ని మర్చిపోయి తిరిగి పాపాలు చేయడం మొదలు పెడితే ఈసారి చేసిన పనులకు రెట్టింపు పాపం లభిస్తుందని శాస్త్రంలో చెప్పబడిన వాక్యం. ఇది అందరూ తప్పకుండా గమనించాలి. భగవంతుడు మనకి ఈ పాపానికి ఈ ప్రాయశ్చిత్తమని చెప్పాడు అంటే ఆ తర్వాత ఆ పాపాన్ని తిరిగి చెయ్యకూడదు అనే కఠినమైన గీత ఉంటుంది. ఆ గీతను మనం దాటితే దానికి రెట్టింపు శిక్ష తప్పదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.